హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులకు సంబంధించి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అయితే తీసుకువచ్చింది. తల్లుల అకౌంట్లో 6,000 రూపాయల చొప్పున జమ చేస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇంటికి దూరంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లకు ఆటోలు, ఇతర వాహనాల్లో విద్యార్థులకు అండగా నిలిచింది. ఆ విద్యార్థులకు ప్రభుత్వం రవాణా భత్యం చెల్లిస్తుంది. 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 6 కిలోమీటర్లు, 7, 8 తరగతులకు చదివే విద్యార్థులకు 3 కిలోమీటర్లు, 10వ తరగతి విద్యార్థులకు 5 కిలోమీటర్లు దాటితే రవాణా భత్యం చెల్లిస్తారు. ఒక్కో విద్యార్థికి నెలకు 600 రూపాయల చొప్పున ఇస్తారు. ఇలా 10 నెలల పాటు చెల్లిస్తారు. అంటే 10 నెలలకు గాను 600 రూపాయల చొప్పున కలిపి 6,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. విద్యార్థులకు ఈ డబ్బుల్ని ప్రతి 2 నెలలకొకసారి 1,200 రూపాయల చొప్పున ఇస్తారు. తాజాగా తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వం రవాణా భత్యాన్ని విడుదల చేసింది. 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు వారి పాఠశాలలో ప్రయాణించే దూరాన్ని బట్టి సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున ఈ భత్యాన్ని అందిస్తున్నారు. ఈ పథకం కింద 6,752 మంది విద్యార్థులకు గుర్తించి మొదటి విడతగా 2,02,56,000 రూపాయల మొత్తాన్ని వారి యొక్క తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా ఆయా పరిస్థితులను బట్టి డబ్బుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రవాణా ఖర్చుల భారం తగ్గించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలకు 1 కిలోమీటర్, అప్పర్ ప్రైమరీ పాఠశాలలకు 3 కిలోమీటర్లు, ఉన్నత పాఠశాలలకు 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించే విద్యార్థులకు ఈ భత్యం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలలకు హాజరయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే అర్హులైన విద్యార్థులను గుర్తించి వారికి ఆర్థిక సాయం అందించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా పారదర్శకతను పాటించారు. ఈ పథకం విద్యార్థుల చదువుకు మరింత ఊతమిస్తుందని అధికారులు తెలిపారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏపీ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం అండి ఇది. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సంబంధించి వారి యొక్క రవాణా భత్యాన్ని అయితే ప్రభుత్వం ప్రతి నెలలో కూడా చెల్లిస్తూ ఉంది. సో మనకు 1వ తరగతి నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు 6 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. 7వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులు 3 కిలోమీటర్ల దూరం ఉండాలి. 10వ తరగతి విద్యార్థులకు 5 కిలోమీటర్ల దూరం దాటితే ఈ యొక్క రవాణా భత్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 600 రూపాయల చొప్పున అయితే జమ చేయడం జరుగుతుంది. అంటే ఒక నెలకి 600 రూపాయలు అయితే ఇస్తారు. ఇలా 10 నెలల పాటుగా మనం చూసుకున్నట్లయితే 6,000 రూపాయలు అనేది విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క డబ్బుల్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రతి 2 నెలలకు ఒకసారి 1,200 రూపాయల చొప్పునైతే ఏపీ ప్రభుత్వం అయితే జమ చేస్తూ వస్తుంది. అయితే తాజాగా ఈ యొక్క రవాణా భత్యాన్ని తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వం రవాణా భత్యాన్ని కూడా విడుదల చేసింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు వారు పాఠశాలలకు ప్రయాణించే దూరాన్ని బట్టి 6,000 రూపాయల చొప్పున భత్యాన్ని అయితే ఇచ్చారు. సో ఈ పథకానికి సంబంధించి 6,752 మంది విద్యార్థులైతే ఉన్నట్లుగా ఏపీ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. సో వీరి అందరికీ కూడా మొదటి విడతగా
2,56,000 మొత్తాన్ని విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేశారని ఇక్కడ మనకు చెప్తున్నారు. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే పాఠశాలలకు దూరంగా ఉన్నారో, అంటే ఇంటి దగ్గర నుంచి పాఠశాలకు దూరం ఉన్నటువంటి వారికి రవాణా భత్యాన్ని అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది. సో అంతకన్నా ఎక్కువ దూరం ఉన్నా కానీ, కొంచెం దగ్గర ఉన్నా కానీ వారికైతే సైకిళ్ళు కూడా పంపిణీ అయితే చేస్తారు. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా రవాణా ఖర్చుల భారం తగ్గించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది. ప్రాథమిక పాఠశాలలకు 1 కిలోమీటరు, అప్పర్ ప్రైమరీ పాఠశాలలకు 3 కిలోమీటర్లు, ఉన్నత పాఠశాలలకు 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించే విద్యార్థులకు ఈ యొక్క భత్యం అనేది వర్తిస్తుందని చెప్తున్నారు. సో ఈ యొక్క పథకం ద్వారా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలలకు సమయానికి హాజరయ్యేలాగా ప్రభుత్వం అయితే ఈ చర్యలు అయితే తీసుకుంటుంది. సో అలాగే అర్హులైన విద్యార్థులను గుర్తించి వారికి ఆర్థిక సాయం అందించే ప్రక్రియను కూడా వేగవంతం అయితే చేశారు. ఈ మొత్తాన్ని నేరుగా అయితే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేసేదానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.